అందరికీ శనార్థులు మంచుకున్నారా? అమ్మో మా చంద్ర ఈరోజు ఎవరితో ముచ్చట పెట్టడానికి అనుకుంటున్నారు కదా, ముచ్చట పెట్టడానికనే వచ్చిన. కాకపోతే ఈరోజు మామూలుగా ఒక్కరితోటి ఇద్దరితోటి కాకుండా ఒక గుంపునే వేసుకొని వచ్చిన. ఈ గుంపు అంతా ఒక సినిమా చేసిన గుంపు. ఈ గుంపులా మా అక్క ఉన్నది, మా తమ్ముడు ఉన్నాడు, ఒక బుజ్జి ఉన్నది, ఒక సినిమా తీసిన సార్ ఉన్నాడు, అక్కడ సల్మాన్ ఖాన్ సార్ మనకి ఎరకనే కదా, ఆ సార్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. మొత్తం గుంపు ఒక్కటేసారి గంపకు ఎత్తుకొని వచ్చిండ్రు అంటారు కదా, అట్లా ఎత్తుకొని వచ్చిన ఈరోజు నేను. ఈ గుంపు అందరితోటి ముచ్చట పెడదామండి. మా అక్క అన్నే కదా, మా రాములక్క. అక్కడ శనార్థులు బాగున్నావా? మంచిగా ఉన్నా. నా బొంగారు తల్లి అమ్మా ఎంత ఇష్టమా అంటే, ఈ అమ్మను ఓ శ్రీరాముల మా సినిమా చూసినప్పుడు అయితే నిన్ను ఎవరెవరు కొట్టిండ్రు వాళ్ళందరి మెత్తగా దోమాలన్నంత కోపం వచ్చింది అప్పుడు నాకు. అంతే, గంత ఇష్టం ఈ అక్క సినిమా చూడనీక. మా ఊళ్ళకేంచి ఎడ్ల బండి మీద 2 డబల్ టిఫిన్ కట్టుకొని మరి పోయి మొదట ఆటకు పోతే టికెట్ దొరకలేదు, మళ్ళీ ఆటకు పోతే దొరకలేదు, టికెట్ మళ్ళీ ఆటకు పోతే దొరకలేదు. ఇప్పుడు అంటే ఇట్లా ఫోన్లో ఇట్లా బుక్ చేసుకుంటున్నారు తమ్మి. అప్పుడు ఫోన్లో పాడ పోవాలి, నిలబడాలి లైన్లలో, చిన్న పూరలను అందరిని మీదకి ఎక్కించుకుంటా లైన్లు నిలబడి టికెట్లు తీసుకొని ఏమనే బాగానే దూరం పోయినా. ఇగో మా అక్క కోసము నాకు ఈ అక్క అంటే చాలా ప్రేమ. అక్క ఇగో ఇంట్లో చేసిన ప్యాలాలు అంటాం. మీరు ముచ్చట పెట్టడానికి వచ్చింది మా చంద్రం ఏం పట్టుకురాలేదు, నాకు ఉత్త చేతులతో ఊపుకుంటా తిననికనే అక్క. డైట్ ఫుడ్ అంటారు కదా, డైట్ ఫుడ్ అంటారు కదా బుజ్జి. ఈ పిల్ల పేరు సై మంచుకున్నది, సై మంజురేకర్ అంట. సై మంజురేకర్. మీరు మమ్మల్ని ప్రశ్నించే ముందు నాకు ప్రశ్న, మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయట్లేదు? తన సినిమాలో లేనికనా? నేను నీకోసం ఇంట్లో మూత కూడా ఇస్తా, శంస కూడా నీకే. ఎందుకంటే అది అక్క పాపం ఏది పడితే అది తినది, డైట్ ఫుడ్ తింటున్నదా అని మన తమ్ముడు చెప్పిండు ఈ స్టేజ్ మీద చూసిన. మళ్ళీ నేను పులిగూర కలుపుకొని వచ్చినాను, పాపం అక్క తింటుందా, అందుకని ప్యాలాలు పోపు వేసిన. అక్క నూనె గిట్ల తక్కువ వేసిన. చాలా బాగుంది. ఇంతనే ఒక్క స్పూను నూనె వేసి, మాది అంతా మేము పల్లీలు ఉంటాయి కదా తమ్మి, పల్లీలు గానిగ కాడ పట్టించిన గానిగ పల్లీల నూనెతో ఒకటే స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆ తమ్ముడికి పెట్టి నూనె లేదు చూస్తున్నాడు, ఆ తమ్ముడికి పెట్టిన చూస్తున్నాడు. తమ్మి నమస్తే. చెప్పు తమ్మి, ఏమన్నావు తమ్మి? సినిమాలో యాక్ట్ చేయలేదు. సినిమాలో యాక్ట్ చేయలేదు, ఊళ్ళకేంచి వచ్చిన. మాది సంగారెడ్డి గీండే. ఈ అక్క మా నియోజకవర్గంకేంచి ఎంపీ అయింది, మెదక్ ఎంపీ, మా ఎంపీ అక్క. మాది సంగారెడ్డి లోకల్. సినిమాలో యాక్ట్ చేయలేదు, డెఫినెట్గా చెప్తున్నా. చక్కగా భాష మీద కమాండ్, డెఫినెట్ గా మీరు సినిమాలో యాక్ట్ చేయాలి. చేద్దాం తమ్మి. నేను మనస్ఫూర్తిగా వార్తలు వద్దు మీకు. నో మీరు అసలు మీ లెవెల్ వేరే లీగ్, మీరు ఆ లీగ్ వచ్చేయండి. మీకు ఆ టాలెంట్ ఉంది, డెఫినెట్ గా వెరీ టాలెంటెడ్. అమ్మో నా వార్తలు నా పబ్లిక్ ఉంటారు. అది మళ్ళీ నేను పబ్లిక్ కోసం కొట్లాడతా, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదని కొట్లాడతా, నీళ్ళు వస్తలేవని కొట్లాడతా, బిందెల కాడ కొట్లాడతా, పెన్షన్ రాలేదని కొట్లాడతా. ఇవన్నీ ఎవరు కొట్లాడతారు? నేను సినిమాలకు పోతే రారా? ఎప్పుడన్నా అయ్య మరి పబ్లిక్ తమ్మి నా పబ్లిక్ చేసుకోండి, ఆ రెండు చేద్దాం. ఇది బాగుంది. నా చెల్లెలు వస్తుంది తను వస్తుంది. చూసారా? నేను అసలు ప్రదీప్ బాగున్నావు తమ్మి, మంచిగా పట్టుకొచ్చి నువ్వు మా అక్కని. నువ్వు పట్టుకొచ్చుడు ఎట్లా పట్టుకొచ్చినావు అంటే పటాకోలు పట్టుకొచ్చినావు. ఎందుకంటే ఇప్పటిదాకా అక్క ఇంత పెద్ద తీసుకున్నావు చుట్ట మధ్యలో. ఏమిటికి అక్క నువ్వు లేక సినిమాలు బోసిపోయినాయి తెలుసా? నిజంగా ఎందుకక్క గ్యాప్ తీసుకున్నావు? గ్యాప్ అంటున్నారు అందరు పబ్లిక్ అంతా. గ్యాప్ ఎందుకు నీకు? రాజకీయాలు ఉన్నాయి మరి, అటు చేయాలి కదా. మన పబ్లిక్ మనం మరి చేయాలి కదా, ప్రజలకు సేవ చేయాలి కదా, అదే చేయాలి. ఇదేమో మీ సినిమాలు అంటారు, సినిమాలో పాత్ర ఉండాలి, బాగుండాలి, మస్తుగా ఉండాలి. ఏం చేయాలి? గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చింది, గ్యాప్ అక్క తీసుకెళ్ళి వచ్చింది పబ్లిక్ కోసం. కాబట్టి మీరు గ్యాప్ అని ఊకే పెట్టుకోకుండా కింద గ్యాప్ అని రాస్తారక్క. మనం ఏం చేస్తుంది దాని కింద? ఇప్పుడు విజయశాంతి నవ్వింది, వంకరగా నవ్వింది, నవ్వాలని నవ్వలేదు, ఇట్లా నవ్వింది. యోగిస్తుంటే అన్నీ రాసుకుంటూ కూర్చుంటారు కదా అక్క. నేను అంటున్నా గ్యాప్ అంటారా అంటున్నాడు అక్క. నేను 2 ముచ్చట్లు నీతో మాట్లాడినాక తమ్ముతో మాట్లాడతాను. ఈ తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టము. ఆ తమ్ముని ముచ్చట ఇంకొకటి చెప్తా. అక్క చీరలు కట్టుకుంటావు, బంగారమ్మలు ఇట్లా మంచిగా కడక్ చీరలు కట్టుకొని వస్తావు కదా, నీకు చీరలు ఇష్టమా ఇట్లా అంగిబూసి ఒకటి ఇష్టమా? నాకా చీరలు బాగుంటాయి, చీరలు ఇష్టం.
సినిమాకి కాబట్టి వేయాలి కదా, తప్పదు. కానీ పోలీస్ కదా, పోలీస్ కదా, కొంచెం ఆఫీసర్లు ఇలా ఉంటారు, బయట ఇలా ఉంటారు ఆఫీసర్లు. మళ్ళీ డ్యూటీ మీదకి వెళ్తే ఆ డ్రెస్ వేస్తారు, పోలీస్ డ్రెస్ వేస్తారు. కానీ పోలీస్ డ్రెస్ నీకు గుట్టిపించిండ్రా సినిమాలో? ఒక్కటి గుట్టిపించిండ్రా, రెండా? నాకు 6 కుట్టించారు. 6 గుట్టిపించారు. 6 ఎన్ని కుట్టించారు. రోజులు నడిపించింది పిల్లగాడు? 6 గుట్టిపించిండు అంటే సంవత్సరం 6 నెలలు. 6 నెలలు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ వేలమెత్తారా? విజయశాంతి మేడం వాడిన పోలీస్ డ్రెస్సులని ఇంకా వాడరు, అది అలాగే అవి కొనుక్కుంటారు. నాసంటోళ్ళు కొనుక్కుంటారు అక్క వేలమేస్తే. వేస్తే మరి ఏందా మామూలు అనుకుంటున్నా? విజయశాంతి మేడం వాడే పోలీస్ డ్రెస్ అంటే అట్లా పెట్టుకోవచ్చు ఇంట్లో మనం, లేకుంటే పూరలకి ఇగో ఇట్లుంటది విజయశాంతి మేడం అంటే సరిపోదు. వేసుకుంటారక్క యాది అంతే సరిపోదు. నేనే బక్కగా ఉన్నాను, లావుగా ఉంటే సరిపోదే, మళ్ళీ కుట్టాలి. జర కుట్లిప్పుకుంటారు, ఏమున్నది పాటు అంతే, మొక్కలు పెట్టి కుట్టించుకుంటా అంతే. కానీ అక్క నువ్వు సినిమా చేసినావు, అందులో పోలీస్ పాత్రలో ఒక్కపారి ఇట్లా చిన్న ముత్తమంత గొడ్డలు ఉన్నది, ఏ కోతుడు కోసినామంటే అటు అడ్డం పడ్డాడు. అక్క మళ్ళీ అప్పటికి ఇప్పటికి ఏం మారలేవు ఎందుకు? మీరందరూ ఇస్తున్న అభిమానానికి మార్పు రాదు. ఆ శక్తి ఇస్తున్నారు కదా, మనసు కొంచెం శుభ్రంగా ఉంటుంది కాబట్టి అందం ఉంటుంది. అంతేనే అంటవా? అంతే. నన్ను ప్రేమ అంటే ఆ మొహంలో కనపడుతుంది. చంద్రవ నువ్వు కలగుంటావు అంటే నేను ఏమడదు అనుకుంటా, కానీ నాకు ఏం లోపట ఏమున్నది అంత బయట మనసులో కూడా ఏముండదు. మంచిది ఉంటుంది మొహం. అందుకని మా అక్క అంత అందంగా ఉన్నది. అది కథ. అక్క తమ్ముడితో 2 ముచ్చట్లు అడుగుతా. తమ్మి బింబిసారా సినిమా చూసిన, అంతకుముందు నువ్వు బాగానే చేసినావు సినిమాలు, చిన్నగా ఉన్నప్పుడు చేసినావు, పెద్దగానికి చేసినావు. కానీ బింబిసారా సినిమాలు ఉన్నావు తమ్మి, నీ దండం పెడదు. ఓ అమ్మని వెనకటికి సావిత్రమ్మ కళ్ళతోటి నటిస్తుంది, ఈపుతోటి నటిస్తుంది అని వింటుంటుంది. మా తాతోళ్ళు చెప్తుంటారు, సావిత్రమ్మ అంటే ఏమడదు అనుకున్నాం, కళ్ళతోటే నటిస్తుందని. మళ్ళీ పిల్లగాడు అట్లా నటిస్తున్నాడు. కళ్ళు బాగుంటాయి, కళ్ళు ఏకదం పెద్ద. నువ్వు చేసినావు నటన చేయి, వాళ్ళని వీళ్ళని ఇట్లా చూసి పుసుకుని పడిపోతారు పూరలు. ఏం తమ్మి మా ఆవిడ స్వాతమ్మ బాగున్నదా? ఆవిడ తీసుకొస్తా, పడిపోతే ఆవిడ వచ్చి కొడుతుంది. స్వాతమ్మ మస్తు భయంలో పెట్టుకున్నావు నువ్వు, మీ ఆయన ఇడనే చెప్పేస్తున్నావు మా స్వాత ఊకోదని కాదా? కానీ ఎట్లా అనిపించింది ఈ సినిమా? ఈ పిల్లగాడు వచ్చి ఫస్ట్ నీకే చెప్పిండా లేకపోతే అమ్మకి చెప్పిండా? ఫస్ట్ నాకు చెప్పాడు. ఫస్ట్ నాకు చెప్పినప్పుడే అమ్మ క్యారెక్టర్ చెప్పాడు. సో అప్పుడే డిసైడ్ అయ్యాం, అమ్మ ఉంటే ఈ సినిమా జరుగుద్ది అంతే. దాని తర్వాత చూద్దాంలే, ఇక దాని తర్వాత ఏమవుతుందో చూద్దాం. బట్ ఫస్ట్ మాత్రం మీరు వెళ్ళి ఈ కథను యాజ్ ఇట్ ఈస్ అమ్మకి చెప్పండి, అమ్మ ఓకే చేస్తేనే దీని నెక్స్ట్ ఫాలోఅప్ జరుగుద్ది, అప్పుడు దాకా జరగదు అని చెప్పాను. సో అలానే పాపం ఏమనుకున్నాడు, ఏంటి మనసులో ఏమనుకున్నాడు, కానీ అమ్మకు పోయి చెప్పిన చక్కగా టైం ఇచ్చింది. అప్పుడు ఎమ్మెల్సీ లేకుండే అక్క, అప్పుడు ఎమ్మెల్సీ లేకుండే కాబట్టి నీకు టైం ఇచ్చింది. ఇప్పుడు ఇట్లా పోయి చెప్పినట్టు నేను అంత కథ అవుతుండే. నీ అదృష్టం బాగున్నది తమ్మి, నువ్వు ఏడాది కింద చెప్పి నువ్వు ఏడాది అక్క పదవిలోకి వచ్చేసరికి నువ్వు సినిమా చేసి తాష్పూజ చేసుకొని కూర్చున్నావు మంచిగా. లేకపోయి నువ్వు పిల్లగాని పరిస్థితి ఎట్లుంటుండేనో ఏం కథను. మాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు కదండి, ఇప్పుడు ఇంకొక ఆప్షనే లేదు మాకు. మామూలుగా క్యారెక్టర్కి ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, వన్స్ హీరో అయిన తర్వాత ఆప్షనే లేని క్యారెక్టర్ అండి నాకు. హీరో క్యారెక్టర్ ఆప్షన్ ఉందేమో నాకు తెలియదు, కానీ మదర్ క్యారెక్టర్ మాత్రం ఆప్షన్ లేదు కదా బ్రదర్? హీరో గారికి కూడా లేదు సార్. నేను కాదంటే వేరే హీరో దగ్గరికి వెళ్ళే సీరియస్ గా ఫస్ట్ మనకి మన దగ్గరికి వచ్చాకే రెడీ చేసింది కదా సార్, ఇది పాయింట్. ఒక ఐడియాగా ఆప్షన్ అయితే లేదు సార్, నిజంగా సార్ సీరియస్లీ. నీకు సార్ ఎట్లా దొరికే? బాగానే దొరకబట్టుకున్నావు. లేదు నాకు ఈ సార్ కొత్త కొత్త వాళ్ళని అందరిని వాడుతుంటాడు, అట్లా నువ్వు సార్కి వేసినావా? గాలము సార్ నీకేసిండా? లేదు సార్కి నేనే వేసానండి, ఎందుకంటే మా ప్రొడ్యూసర్ సార్ నీయాలు బయట పడుతుంది చూసినావు తమ్మి, చూసినావు తమ్మి అసలు ముచ్చట ఇప్పుడు బయట పడ్డది. నీకు వేసిండు ఆయన, నువ్వు చూసుకోలే. లేదు సార్ ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ ముందుగా పరిచయం అండి. మా కళ్యాణ్ రామ్ సార్కి కథ కావాలంటే మేము అప్పుడు రెడీగా చేసి సుతరాంచుకొని కూర్చుంటే ఏమనుకోకు, నిమ్మలంగా ఇట్లా కాలు చాపుకొని కూర్చుంటే కాళ్ళు అంటే కాళ్ళు వస్తాయి అంతే కదా. అట్లా పట్టిన సార్ మా ప్రొడ్యూసర్స్ ముందుగానే చెప్పారు కళ్యాణ్ రామ్ సార్తో సినిమా చేద్దాం, కథ కావాలి మాకంటే. అప్పుడు మేము రెడీ చేసి సార్కి ఐడియా చెప్పాము. ఫస్ట్ మొత్తం ప్రాపర్గా 2.5 hours నేరేషన్ ఏం చెప్పలేదు. ఫస్ట్ ఒక 40 minutes ఐడియాగా త్రో చేసాం, చాలా బాగుంది రెడీ చేయండి అన్నారు. అప్పుడు ఒక 3 months రెడీ చేసి సార్కి మొత్తం నేరేట్ చేసాం. అక్క నీ తుకుడ చెప్పిండా లేకపోతే మొత్తం అంతా చెప్పిండా? ఇంత తుకుడ నేను 40 నిమిషాల తుకుడనేనా మొత్తం చెప్పికొచ్చిండా? 3 గంటలు విన్నావా అక్క? నీ దండం పెడుతుంది. మరి ఎన్ని సినిమాలు చేసుకుంటాను, అన్ని వినాలి కదా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి
ఇన్ని సినిమాలు చెప్పినప్పుడు ఇంత చెప్తే అర్థం కాదు, ఇంత చెప్తేనే ఓ మన ఇంత పాత్ర ఉంది ఇవి చేయాలని అర్థం అవుతుంది. ఓ తల్లి, మరి 3 గంటలు తిన్నాడు మీరు అప్పుడే. మళ్ళీ తర్వాత 6 నెలలు తిన్నాడు. సంవత్సరం 6 నెలలు తినలే. అది 3 గంటలు తిని మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ సంవత్సరం తిన్నాడు. తమ్మి అచ్చా హే ఖైరియత్? తెలుగు వస్తుందా ఏమన్నా ముత్యమంతా తూ కూడా నా తోడ వస్తుంది కదా. తోడ వస్తుందంట అమ్మ. చూసినావా తెలుగు సినిమాలు చేస్తున్నావు కదా తమ్మి, తెలుగు నేర్చుకో బాగుంటుంది మా భాష. समझ में आ रहे जो भी मैं बात कर रही? इंटेंशन हिंदी समझ में आ रहे ना? हाँ हिंदी समझ में आ रहा है. कैसा है हमारा तेलुगु फिल्म इंडस्ट्री? बहुत अच्छा है. अच्छा सब कुछ ठीक है? बहुत ही अच्छा है. आपका कवर आपको दे दिया? मुझे सब कुछ ठीक है. కాదు తమ్మి, ఇప్పుడు వాళ్ళు గంట దూరంకి ఏం చచ్చారు. आपका कवर आपको मिल गए ना प्रोड्यूसर साहब से? नहीं తమ్మి, అంత దూరానికి ఏం చచ్చి మన దగ్గర పని చేసినప్పుడు మరి మన కవర్ మనం ముట్ట చెప్పాలి కదా. మంచి కామెడీ అసలు కాదక్క, గంట దూరంకి ఏం చచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వాలి. డల్ కాబట్టి నవ్విస్తున్నావు నా చెల్లి, నువ్వు నవ్విస్తున్నావు అమ్మాన్ని. మా అక్కున్నాక నాకే కదా బంగారం. మంచి ఫన్ ఇంటర్వ్యూ అది. सब कुछ मिल गए ना? कितने दिन काम किए भैया? जरूरत से ज्यादा मिला. ये अच्छा बात है. కాదక్క అనుకున్న काम भी अच्छा मिला, पैसा भी अच्छा मिला. वो पूरा बाल ऐसे थे ना आपका. मटान पठान क्या था? మటాన్ కాదా తమ్మి, అది పఠానేనా? ఏదో మహమ్మద్ మటాన్ అంటే వారిని మహమ్మద్ మటన్ అని కూడా పేరు పెట్టినరా అనుకున్నాను. బాగున్నది. ప్రతాప తమ్మి నీ పేరు? ప్రతాపే కదా. ప్రతాప్ మంచి ప్రదీప్ మంచిగా పేరు పెట్టిన ఆయనకు. నాకైతే ఫస్ట్లో అయితే ప్రదీప్ అదేంటి మహమ్మద్ మఠాన్ అన్నట్టు అని ఏమో పొద్దుగల ఆదివారం రోజు మటన్ తిన్నది గిట్ట మటాన్ అని వినబడ్డదా ఏంటి అనుకున్నా కానీ పఠాన్కి పాత్ర బాగున్నది. క్యారెక్టర్ बहुत अच्छा आपका. आपका बाल भी अच्छा. ओरिजिनल बाल है विग्गा? बाल ये विग है, वो ओरिजिनल बाल था. ఇప్పుడు అయ్యో బిడ్డ పాపం. పెంచాడు ఆయన, పెంచి ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది కాబట్టి కట్ చేస్తాడు ఆయన. దీని ఇలా కూడా ఉంటుంది. आपका कैरेक्टर उन्हों बताए इन्हों बताए? డైరెక్టర్ డైరెక్టర్ ఆయన హీరో కదా ఆయన. ఇప్పుడు ఎవరన్నా పట్టుకురాలంటే నీ ముఖం చూసేస్తారు కనుక కొత్త పిల్లగాని ముఖం చూసేస్తారా? ఆ మాట అనకూడదండి. పాప కథ చూసి వస్తారు. జిజి నామోహన్ చూసి ఎవరు రారు. కథ చూసే. ఇప్పుడు ఇది మనదే ఉన్నది కదా మీ పేరు మొత్తం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అని ఉన్నది. ఏ ఉన్నా కానీ ఎవరు ఉన్నా కానీ ఫస్ట్ ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళ క్యారెక్టర్ సినిమా చూస్తారు, తర్వాతే మిగతాది. ఈ పిల్లగాడు ఒకప్పటి ముఖ్యమంత్రి మనమడు అయినా ఇట్లా నన్ను చూసి వచ్చిండ్రు, నా కథను చూసి వచ్చిండ్రు, మా బియానర్ చూసి వచ్చిండ్రు అని మాట్లాడతలేడు. డైరెక్టర్ను చూసి కథను చూసి వస్తారంటే అది వాళ్ళకు మర్యాద. గది గసుంటి అని మనం నేర్చుకోవాలన్నమాట. అంటే మా పబ్లిక్ కొంతమంది ఉంటారు కదా నాసంటోళ్ళు, జర నిలుగుతాం మేము, కొమ్ములు వస్తాయి మాకు అప్పుడప్పుడు. వచ్చినప్పుడు గీసుంటి అన్నీ చూస్తుండాలి. చూస్తే మళ్ళీ బొద్దుపాటానికి కిందికి వస్తాం మళ్ళీ. లేదా మీ నేమే చెప్తున్నా నేను. అవునా కాదా అక్క? 100%. ఇప్పుడు ఈ అక్క ఎంపీ అయింది, నీలిగిందా? నీలగలేదు కదా. మళ్ళీ పదవి లేకుండే మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు నీలుగుతున్నది అట్లనే కూర్చున్నది, నిమ్మలంగానే కూర్చున్నది, అట్లనే అవుతున్నది. అక్క నువ్వు ఎమ్మెల్సీ కాడికించి ఎమ్మెల్సీ మంత్రి అవుతావా? ఎమ్మెల్సీ తోట వచ్చే మంత్రి అవుతావా? దేవుడు చెప్పాలి. ఈ అక్క ఏ దేవుని నమ్ముతుందో నాకు ఎరకలేదు కానీ ఓ తండ్రి మా రామునికి చెప్పుకుంటున్నాను నేను. రామయ్య మా విజయశాంతి అక్కకు మంత్రి పదవి ఇచ్చేసి మళ్ళొక పారు అక్కని మంత్రి లెక్క చూడాలని నన్ను కోరుకున్నా. తేళ్ళ చీర కట్టుకొని ఇట్లా ఒక చిన్న బార్డర్ చీర కట్టుకొని కాటన్ చీర కట్టుకొని మా అక్క వస్తే పబ్లిక్ అంతా ఓ ఓ ఓ అంటుంటే మస్తు ఉంటుంది అక్క. సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ అక్క మంత్రి ఎంపీ ఉన్నప్పుడు నేనే ముందులా ఇల్లు మస్తు వదిలిన, నీకు తెలియదు. కాకపోతే నేను అప్పుడు చిన్నగా ఉన్నా అంటే అప్పుడు తెలియలేదక్క. మరి ఇష్టం వచ్చినట్టు అరలచ్చు. ఇప్పుడంటే వరలితే బాగుంటుందా? బాగుంటుంది. అందుకని ఇప్పుడు అరలితే నేను ఎక్కువ. కానీ ఏమైనా వండి పెట్టిన మా అక్కకు చేపల కూర ఒక్కటే స్టేజ్ల మీద చెప్పబడితే కానీ ఇంత పప్పుకి ఏమైనా వండుకొని రావద్దా? మామిడికాయ పప్పుకి ఇట్లా పప్పు ఏమో వండి పెట్టలేదు కానీ మా ఇంట్లో అమ్మగారు పల్లి ఉండలు చాలా బాగా చేస్తారు. పల్లీలో ఉండలా, పల్లీల లడ్డు. పల్లీల లడ్డు. మీ అమ్మ పేరు ఎంత? లక్ష్మి. లక్ష్మక్క పల్లీల లడ్డులు వంపలేవు. మళ్ళీ వచ్చినప్పుడు నాకు పల్లీల లడ్డు కావాలి. అదే అమ్మగారు చాలా బాగా చేస్తారు. నాకు చాలా ఇష్టమైంది. అంటే నేను స్వీట్ తింటే అదొక్కటే తింటారు జనరల్గా, కానీ కొంచెం హెల్దీ
హెల్తీ స్వీట్ అది. ఎలిమేసి చేస్తారు ఇక చక్కెర బిక్కరే. బెల్లం కూడా చాలా తక్కువ వేస్తారు. జనరల్గా బయట కొనేది చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది, నాకు అంత స్వీట్ ఇష్టం ఉండదు. సో అమ్మ నాకు ఇష్టమైనట్టు చేస్తారు. సో అది అమ్మగారికి అదొక్కటే పంపించగలిగాను. మిగతాది అంటే ఇంట్లో బాగా నాన్ వెజ్ బాగా బాగా ఇష్టం. ఉంది మస్తు వండుకుంటారంట. అక్క నీకేం లేకపాయ. కాదు మేము వెజిటేరియన్ అసలు మా ఇంట్లో చాలా తక్కువ తింటాం. మేము వెజిటేరియన్ చాలా చాలా తక్కువ. ఆమె పోలీసు అమ్మని చేతివి నిమలంగా ఉన్నామని ఉండనీయకుండా పోలీసుని చేసిండ్రు, ఆమెను తిననీయకుండా నోరు కట్టేసిండ్రు. మీరు నాన్ వెజ్ వండుకుంటా మక్క మేమేం దేమా అంటావు నువ్వు ఇంట్లోకేసి. గిట్లనే ఉంటుందా? ఎంత పాపిష్టి తనం అయ్యనిది రాదా? ఆయన్ని ఆయన అనాలి, ఆయన్ని రాసింది ఆయన కదా. మొన్నటిదాకా గట్టిగా ఉండే, మొన్నటిదాకా మంచిగా ముద్దుగా మేమిద్దరం అక్కలేం అంటే నమ్మేటట్టు. ఇప్పుడు మళ్ళీ నాకు చెల్లి అయింది. చెల్లి అంటే బెటరే కదండి, ఇప్పుడే అది బాగుంది. ఇప్పుడు నాకు చెల్లి అంటే నమ్మేటట్టు అయింది మా అక్క. అట్లా చేసినావు నువ్వు. మంచిదే కదండి అక్క. నేను ఈ సినిమాకి సంబంధించి 2 ముచ్చట్లు మాట్లాడాలి అక్క. ఈ సినిమాకి సంగీతం ఎటకేం చిడిచిన ఆయన ఎవరక్క బాగా చేసిండు? అజ్నీష్ లోక్నాథ్. అజనీష్ పాటలు ఇట్లా ఆయన నేనా? అన్ని ఆర్ఆర్ మ్యూజిక్ పాటలు. అక్క ఇప్పుడు చిరంజీవి సార్ తోటి 19 సినిమాలు చేసినామంట కదా వెనకటికి. మళ్ళీ ఒకటి చూస్తాం. ఇది నా కోరికే. నీ ఎంగక్క నా అసలు పబ్లిక్ మస్తు మంది ఉన్నారు నీ అభిమానులు. నాతోటి అడిగినట్టు అంతే. చిరంజీవి సార్ తోటి ఒక సినిమా చేయి, బాలకృష్ణ సార్ తోటి ఒక సినిమా చేయి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరితో ఎక్క చేసినావు. ఆయన 19 ఈయన 17 అంట నంబర్లలో. ఇద్దరితో ఒక సినిమా చేయి. అటెనక నువ్వు మంత్రి పదవి తీసుకున్నాక నువ్వు ఎటన్నా తిరిగి ఇక పబ్లిక్లో. మళ్ళీ టైం దొరకదు, పోట దొరకదు ఏమో నీకు. ఎమ్మెల్సీకే మనకు టైం దొరకదు, పని చేయాలి కదా. నేను కుదరదు, అసలు కుదరదు. ఇక మళ్ళీ సినిమా చెయ్యవా? ఇంకొకటి కుదరదు, పని ఉంటుంది కదా. మరి ఈ బిడ్డతోనే చేస్తారు. బాగా మీ ఇద్దరికి బాగా జమాయించింది తమ్మి. ఏమైనా మాట్లాడుకున్నారా మొదలే? ఏమీ లేదు. ఈ సినిమా కోసమే ఇట్లా మాట్లాడదాం అమ్మ అని ఇట్లా మాట్లాడుకున్నారా? చాలా సినిమాల్లో మాట్లాడచ్చు అందరితోని. మళ్ళీ ఏ రోజు కళ్యాణ్ రామ్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు ఎవరితోని. ఇప్పటికీ నేను వేరే వాళ్ళతో వాళ్ళు మాట్లాడినా. కానీ మీ ఇద్దరికి ఎట్లా జమాయించింది తమ్మి నాకు అర్థం కాకపోయి. దేవుడు బాండ్ అన్నది రాసి పెట్టాడు. అది తమ్మి నీకేమన్నా అర్థమవుతుందా? మనం ఏమో ముచ్చట్లు పెట్టుకుంటున్నాం పాపం వాళ్ళిద్దరు. హిందీలో మాట్లాడాలి. భాష అర్థం అయితేలే. భాష అయ్యో బిడ్డ నీకెంత కష్టం వచ్చింది అయ్యా అంటే పాపం నిజమే భాష అర్థం కాక మనం హిందీలో అడగండి. హిందీలో నా చెల్లిలో హిందీ మాట్లాడాలి. आपका कैरेक्टर क्या है? विलन ही है बस. ये मूवी में अर्जुन सन ऑफ वैजयंती में आपका कैरेक्टर विलन, बस विलन ही विलन. और कुछ बैकग्राउंड है क्या उसको भी? बैकग्राउंड हाँ, विलन को बैकग्राउंड रहते ना, उनका अम्मा मर गए तो अब्बा मर गए तो कैसे कैसे कभी अभी मेरे को बोला है कि स्टोरी नहीं कहने के लिए. हाँ 8 tell her that just go to the theater and watch the movie and then you'll come to. हाँ, बिकॉज स्टोरी जो हमारा जो इक्वेशन है वो आपको थिएटर में ही जाके देखना पड़ेगा, क्योंकि You can't reveal the story. या ये स्टोरी है इस फिल्म की यूएसपी. तो वो आपको सिर्फ जाके थिएटर में देखना पड़ेगा, सब लोगों को. वहीं मज़ा आएगा, क्योंकि इस फिल्म में जो वेरिएशन है, जनरेशंस है, टाइम स्पैन है, तो वही इस फिल्म की मतलब जो बोलते ना कि फिल्म का जो एक यूएसपी होता है, इस फिल्म का यूएसपी इसका कंटेंट है. तो आपको యూఎస్బి అంటే నాకు ఒకటే తెలుసు మా ఆఫీస్లో యూఎస్బి ఎందుకంటే యూఎస్బి అంటే ఆఫీస్లో కంప్యూటర్ల కాడ వాడుతుంటారు. అదేనా ఏమడది ఇదేమో అంటే డబ్బల గిబ్బల మీద ఏమైనా సినిమా చేసిండ్రా ఏమడది అని ఆలోచన వచ్చింది. ప్రతాప్ ఇప్పుడు ప్రదీప్ ఏవో ఒకటి పార్టీగా ప్రతాప్ అంటే మరి ప్రదీప్ అంటే మరి కాస్త మీ పెళ్ళయిందా నీకు? లేదు, ఇంకా పెళ్ళి కాలే. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. హిట్ అయినాక పెళ్ళి వేసుకో. పెళ్ళి వేసుకున్నాక మళ్ళీ సినిమా చెప్పు. పెళ్లి చేసుకునే ఐడియా లేదు మనోడికి. లేదా? లేదమ్మా, ఎప్పుడు అదే అడిగాను. పెళ్లి చేసుకుంటావా ప్రదీప్? పెళ్లి చేసుకు నేను ఇదే నేను ఆవిడ అడిగిందే నేను అడిగాను. నిజమా? ఓకే ప్రదీప్, ఈ ఫిల్మ్ పెద్ద సక్సెస్ కొడతావు, పెళ్ళి చేసుకో అంటే అన్నాడు. బ్రహ్మచారేనా? ఏంటి ప్రదీప్ గారు నిజమా? అదేంటిది అంత పెద్ద డిసిషన్? పాపం ఏం బాధ వచ్చింది తమ్మి? అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కష్టాలు పడుతున్నారా ఏంటి? బాగున్నారు కదా, ఏదో ఫిక్స్ అయిపోయాడు. సంథింగ్ ఏదో ఉంటుంది. తమి సినిమా స్టోరీ ఏమిటి గురించి అని? ఇప్పుడు మీ అమ్మ ఐపీఎస్ అంటివి, నువ్వేమో
1 నుండి 10 మంది వరకు ఎవరెవరు ఉన్నారో క్రిమినల్ వాళ్ళందరి లిస్ట్ తీయండ్రా భయ్ అని శ్రీకాంత్ సార్ అంటే నువ్వు ఆయన ఏమన్నాడు ఎంటకే 1 లేదు 10 లేదు అంత ఒకడే అర్జున్ గాడు అన్నాడు. ఇప్పుడు మీ అమ్మ ఐపీఎస్ నేను ఈ ప్లకెంచి దోమలే తమ్మి బరిగ పట్టుకొని ఏమరా నువ్వు నేనేమో పోలీస్ అయితే నువ్వేమో దొంగనవై తిరుగుతావా అని తిట్టలే. అది ఇంకో కథ అయ్యేది, బట్ మా కథ అది కాదు. అది తోమలే చేపలతో వినట్టు తోల ఇంకొక రకంగా జరుగుద్ది. అది మీరు ఇంకంతా 4 రోజులే మా వెయిట్ చేయండి. 4 రోజులు ఆ టిఫిన్ క్యారేజ్ పట్టుకుని వెళ్ళి సినిమా చూడండి. మా అక్కకే నా డబ్బా నేను ఇంకో డబ్బా తీసుకుని వెళ్ళండి, చూసుకోండి. తమ ఈ సినిమా గురించి పబ్లిక్కి చెప్పాలంటే ఏం చెప్తావు? గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మళ్ళీ ఒక బింబిసారంటవా? ఎస్, దానికంటే ఎక్కువ అనుకోండి. బింబిసారా వేరు, ఇది వేరు. విచిత్రం కదా. ఇదొకతో అదొకతో. కానీ పోరలందరిని ఇట్లా ఏం చేసిండ్రు అంటే మూట కట్టి సంచులు వేసుకొని వెళ్ళిపోతారు చూడు. వెనకటికి తొక్కునూరే దయ్యం వచ్చింది పోరలు ఏడిచిండ్రు అంటే సంచులు వేసుకొని పోతారు అందరూ. అట్లా వేసుకపోయింది పోరలందరిని బింబిసార సినిమా చేసి. తెలుసా తమ్మి? పోరలందరూ అవలగానే అయిపోయారు నీ సినిమా చూసినాక. ఈయనను మీ తమ్మున్న గుర్తుపట్టరేమో, నిన్న అంత గుర్తుపడతారు. ఇది పోరల ముచ్చట. ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్కే అంతా బాగుంది కదా. అది తమ్ముని బాగా గుర్తుపడతారు. ఆయన పేరు ఆయనదే తమ్మి, కానీ బింబిసార్ అంటే నువ్వే. బింబిసార్ అంటే నేనే. సంచేసుకొని పోయినావు మొత్తం పోరలందరినీ. ఇద్దరు కలిసి ఒక సినిమా చేయండి, నువ్వు మీ తమ్ముడు. మంచిగా నోట సెలవా దేవుడు అది విని ఇమీడియట్గా ఒక మంచి కథ పంపించాలని కోరుకుంటున్నాను. నువ్వే పంపించరాదు కదా. అవును, మీరు రాసి వచ్చి డైలాగ్స్ రాసి వచ్చి చూడే బాగుంటాయి కథలు. చాలా బాగా మారుతున్నారు అసలు. భలే మారుతారు మీరు అసలు. ముచ్చటగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఎంత బాగా మారుతారు, భాష మీద అందం అది. ఎంత బాగా మారుతున్నారు అసలు, ముచ్చటగా ఉంది. తమ ఈ సినిమా గురించి పబ్లిక్కి చెప్దామంటే ఒక ముచ్చట చెప్పేసి నేను వార్తలకు పోతాను, నువ్వు నన్ను భయపెడుతున్నావు ఎందుకు? మళ్ళీ లేకపోతే ఆయన నన్ను బింబిసార సినిమాలో పోరలను సంచులు వేసుకపోయినట్టు. ఈయన సినిమా చేస్తే పోరలందరూ నోరేళ్ళే పెట్టామ్మా. రాత్రికి చూస్తారు, మళ్ళీ పొద్దుగల చూస్తారు, మళ్ళీ మధ్యాహ్నం చూస్తారు, సాయంత్రం చూస్తారు. పోయిన సంవత్సరం ఎండాకాలం అంతా ఈయన సినిమాతో నడిచిపోయింది మా ఇంట్లో. అవి చూడండి, ఇది చూడండి. అట్లా వేసిండు పోరలను. అట్లా నన్ను సంచులు వేస్తాడా ఏందనిపిస్తుంది. అందుకని సంచులు ఆల్రెడీ ఉంది, సంచి ఖాళీగా లేదు. అది అటు సంచిలేసుడా అంటే ఇక మనం సంచిలేసి మనం చెప్పినట్టు ఈయనటట్టు వేసుడు అనమాట. ఇట్లా వేస్తారు కదా, అబ్రకదాబ్రా అబ్రకదాబ్రా అబ్రకదాబ్రా. అందుకని అంటే ఏం చెప్తావు పబ్లిక్ మరి? సినిమా చూడండి. మన అమ్మ పట్ల ఒక అందరికీ గౌరవం ఉంటుంది. బాధ్యతగా ఉండండి. ఆ బాధ్యత మనం ఒక వయసు అయిన తర్వాత అండి, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిపోతాయి, వైఫ్స్ వస్తారు, కొంచెం అజాగ్రత్తగా అంటే కొంచెం అశ్రద్ధ చేస్తాం మనం. ఆ అశ్రద్ధ ఎప్పుడు చేయొద్దు. అమ్మ పట్ల ఆవిడే మనకి దైవం. ఆవిడ పుట్టినరోజు మనకి ముఖ్యం, ఎందుకంటే ఆవిడ లేకపోతే మనం లేవు. సో ఎంత వయసు వచ్చినా వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం అది. వాళ్ళ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోండి. ప్రేమని ఏ రోజు తగ్గించుకోవద్దు, ఎవరి కోసం తగ్గించుకోవద్దు. అమ్మ అమ్మే, ఎవరు రీప్లేస్ చేయలేరు. దేవుడితో సమానం ఆవిడ. అక్క బిజీగా ఉన్నా, పదవిలో ఉన్నా, ఇప్పుడు కుదరదు అనకు. అప్పుడప్పుడు ఒక్కొక్క సినిమా చేయని దాన్ని పెడతా పబ్లిక్ కోసం. మస్తు మంది ఉన్నారు ఫ్యాన్స్. ఆడ ఫ్యాన్స్ కన్నా మగ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నీకు. నేనేం చేయను, అటు పని చేయాలి కదా, ప్రజల కోసం పని చేయాలి. చేసినావు కానీ ఇటు ఒక 3 నెలలు ఇడిచేసేయి. ఒక 3 నెలలు ఇడవ. కాపిలిగడ 6 నెలలు తీసుకున్నాడు, 3 నెలలు ఇడవా? అక్క ఇప్పుడు ఎమ్మెల్సీకేంచి మంత్రి కావాలి నన్ను కోరుతున్నా. ఎమ్మెల్సీతో వాళ్ళకేంచి తమ్మి పెద్ద ఇట్టు కావాలి సినిమా. నువ్వు ఇసుంటి సినిమాలు మస్తు చేయాలి, పబ్లిక్ మంచి నేర్పించే సినిమాలు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తమ్ముని పేరు సోహెల్ ఖాన్ కదా. సోహెల్ ఖాన్ పోయేస్తా. సల్మాన్ ఖాన్ అన్నకు నమస్తే చెప్పు. మంచిదా ప్రదీప్? పోయేస్తా. సై ఫిర్ మిలేంగే. ఇక ఇది ఈరోజు అర్జును సన్ ఆఫ్ వైజయంతి సినిమాలతోటి ముచ్చట. రామ్లక్కని కలిస్తే పానం అంతా ఎంత నిమలం అనిపించిందో. అక్క అట్లనే ఉన్నది, అప్పుడు అట్లనే ఉన్నది, ఇప్పుడు అట్లనే ఉన్నది. నావలేని మా అక్క గొడగొడు అంటే ఎట్లా మాట్లాడుతుందో, కోపం వచ్చిన అట్లా మాట్లాడుతుంది, నిమలంగా ఉన్న అట్లనే మాట్లాడుతుంది. తమ్ముతోటి మాట్లాడు మంచిగా అనిపించింది. మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా. వార్తలకు టైం అవుతున్నది, సారోళ్ళు తిడతారు, వీడనే కూర్చుంటే ఏమనుకోకుండా తాను. ఎండాకాలం నడుస్తున్నది, ఒక నీళ్ళ శీస పట్టుకొని తిరుగుండి ఏడికి పోయినా, లేకపోతే కళ్ళు తిరిగి గిర్రన పడ్డరా అంటే అంతే ఉత్తదే.
మళ్ళీ ఎవరన్నా ఇంటికి ఫోన్ చేయాలి ఎత్తుకపోనికి క్షణార్థులు